హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ట్రెడిషనల్ వంటకమైన ములక్కాడ పప్పుచారు ఏ విధంగా చేయాలో, అలాగే దానికి కాంబినేషన్గా ఎండు కొరమేను ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ అయితే చూసుంటారు. ఇలా ములక్కాడ పప్పుచారు ఎండు కొరమేను ఫ్రైతో ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ కావాలని అంటారు. ముందుగా ఈ మునక్కాడ పప్పుచారు కోసం 250 గ్రామ్స్ కందిపప్పును తీసుకుని 1-2 సార్లు క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలి. కొలతల్లో అయితే ఒక పెద్ద గ్లాసు కందిపప్పును తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని క్లీన్ చేసుకుని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానబెట్టుకున్న కందిపప్పులో 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఒక 10 ములక్కాడ ముక్కలు పీచు తీయకుండా వేసుకోవాలి. అలాగే ఒక టమాటో, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేట్లుగా కలుపుకున్న తర్వాత 3 నుంచి 4 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చాయి. పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ముందుగా నేను 1 అవర్ పప్పును నానబెట్టుకోవడం వల్ల పప్పు 3 to 4 విజిల్స్కి ఉడికిపోతుంది. అలాగే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అదే నానబెట్టుకోకుండా పెట్టుకున్నట్టయితే ఇంకొకటి కానీ 2 కానీ విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనం దీని నుంచి ములక్కాడ ముక్కలన్నీ సపరేట్గా చేసుకున్న తర్వాత పప్పు గుత్తి సహాయంతో పప్పును మెత్తగా మెదుముకుందాము. ఈ విధంగా పప్పు మెత్తగా అయిన తర్వాత దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మనం పప్పుచారు కాయడానికి వీలుగా ఉన్న సరిపడా గిన్నెని తీసుకుని వేరొక దానిలోకి ఈ పప్పునంతా వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీల్చుకున్న ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారం కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం ఇప్పుడు సపరేట్ చేసుకుని ఇందులోనే పోసేసుకుందాము. ఈ విధంగా చింతపండు గుజ్జునంతా కూడా వేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కదనాన్ని బట్టి ఒకసారి మనం చూసుకుని ఎంత వాటర్ పడుతుందో అంతా మనం దీనిలో పోసుకోవాలి. నేను 2 నుంచి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మన చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాము. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుందాము. ఇలా బెల్లం వేయడం వల్ల చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేసి పప్పుచారుకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇలా పప్పుచారు పెట్టుకున్నప్పుడు, సాంబారు పెట్టుకున్నప్పుడు మనం కొద్దిగా చింతపండు గుజ్జుతో పాటు బెల్లాన్ని వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుచారు మరిగే లోపల మనం తాలింపునైతే రెడీ చేసుకుందాము. వేరే స్టవ్ మీద కళాయిని పెట్టుకుని 50 గ్రామ్స్ ఆయిల్ని తీసుకొని తాలింపు అయితే వేస్తున్నాను. మీరు ఆయిల్ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం ఇంగువను కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చక్కగా చిటపటలాడాక కొద్దిగా పప్పుచారుని తీసుకొచ్చి తాలింపులో వేసుకుందాము. ఇలా తాలింపు వేస్తున్నప్పుడు వచ్చిన వాసనకే మన కడుపు నిండిపోతుంది కదా, అంత బాగుంటుంది తాలింపు వాసన. ఇప్పుడు ఈ తాలింపునంతా తీసుకొచ్చి మరుగుతున్న పప్పుచారులో వేసుకుందాము. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుందాము. అదే ఫస్ట్నే యాడ్ చేసుకుంటే ములక్కాయ ముక్కలు విడిలిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ దీన్ని మరిగించుకుందాము. చూడండి, పప్పుచారు మంచిగా మరుగుతుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు పప్పుచారు చిక్కదనాన్ని బట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పుచారు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నాను. ఈ విధంగా చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పుచారు కాంబినేషన్లోకి ఎండు కొరమేను ముక్కల్ని ఎలా ఫ్రై చేయాలో చేసి చూపిస్తాను. ఇవి మార్కెట్ నుంచి తెచ్చినవి కాదు, అమ్మ చేసినవి. మా అమ్మమ్మ ఎప్పుడు కూడా ఇలా చేసి తీసుకొచ్చేది. ఇప్పుడు మా అమ్మ అయితే చేసింది. ఇవి కొరమేను ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు, కారం, ఉప్పు కలిపి ఒక 1/2 అవర్ నానబెట్టిన తర్వాత 3 నుంచి 4 రోజులు ఎండలో పెడతారు. సమ్మర్లో అయితే ఇవి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక స్టవ్ మీద కళాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని సిమ్లో 2 వైపులా వేగేట్టుగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు జనరేషన్కి అయితే ఇవి అంతగా తెలియకపోవచ్చు, కానీ పూర్వం అయితే ఇలా పప్పుచారు కాసుకొని
ఉప్పు చేపను కానీ లేదా ఎండు చేపలను కానీ ఇలా ఎండు కొరమైన ముక్కలను కానీ వేయించుకొని వాటి కాంబినేషన్తో తినడానికి చాలా ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు చూడండి కొరమైన ముక్కలు అయితే వేగిపోయాయి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. వీటికి ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని ఎండబెట్టాం కాబట్టి ఇప్పుడు వేయిపోయినా పర్లేదు. ఎవరైనా కారం ఎక్కువగా తినడానికి ఇష్టపడితే కనుక కొంచెం కారాన్ని చల్లుకోవచ్చు. ఇంతేనండి. ఈ విధంగా మునక్కాడ పప్పుచారు ఎండు కొరమేను ఫ్రై కాంబినేషన్లో కనుక ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని ఇప్పటికీ మర్చిపోలేరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి.